వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో శెట్టిబలిస సామాజిక వర్గానికి గౌడ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై మంత్రి వాసంశెట్టి సుభాష్కు వినతి పత్రం అందజేయగా నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి యథావిధిగా కొనసాగే విధంగా జీవో ఇప్పించిన మంత్రి సుభాష్ శెట్టిబలిస సామాజిక వర్గంలో గొప్ప వ్యక్తిగా సుభాష్ పేరుగాంచారని కడల వెంకటేశ్వరరావు, సొల్లంగి వెంకటరమణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అల్లవరం మండలం శెట్టిబలిజ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదైతే ఈ ప్రభుత్వంలో నిన్న అంటే 11వ తారీఖున సుభాష్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ద్వారా, లోకేష్ గారి ద్వారా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా, అంటే కూటమి ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 23వ తేదీన ఒక జీవో రెడీ చేసి పెట్టారు. దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా జయలక్ష్మి గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజున. మరి ఇంచేతనం ఈ జీవో ఇంప్లిమెంట్ చేయకుండా మరి తటస్థంగా ఉంచడం జరిగిందండి గత ప్రభుత్వం. అయితే రీసెంట్గా 7th ఆగస్ట్ నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గం కానీ ఇదిగా శ్రీశైన యాత నాయకుడు రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అండి. ఎప్పుడంటే ఆగస్టు 7వ తారీఖుని 1924 నుంచి 2024 నుంచి ఒకటి వైరల్ అవుతుంది. ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ దీంట్లోనూ కూడా ఏంటంటే శెట్టిబలిజీలు గౌడీస్లో కలిపేశారు. దానివల్ల శెట్టిబలిజీల అస్తిత్వం కోల్పోతుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు శెట్టిబలిజీలకు వచ్చింది. ఇంతకీ జీవో కాపీ ఏంటంటే జీవో విషయం ఏంటంటే ఇది 2023 ఫిబ్రవరి 23వ తారీఖుని జీవోని వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేయటం జరిగింది. దాన్ని ఏంటంటే అప్పుడు కొన్ని అనివార్య కారణం వల్ల దాన్ని పాస్ చేయడం జరగలేదు. అది ఏముందంటే 2025వ సంవత్సరంలోనే ఆగస్టు 7వ తారీఖున దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా ఏది చేశారో బీసీలు శెట్టిబలిజీ నష్టం జరిగిపోతుంది, శెట్టిబలిజీలు కూడా మొత్తం గౌడీస్లో కలిపేశారు, దీన్ని గొగ్గులు పెట్టడం జరిగింది. దాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా అందుకుని దాన్ని ధర్నాలు ఇవి చేయడం జరిగింది. దాని ఏంటంటే ఇవన్నీ కూడా మన మంత్రివర్యులు సుభాష్ గారు కానీ, మన బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు, రాష్ట్ర చైర్మన్ గారు మన రెడ్డి అనంత్ కుమార్ గారిని, శెట్టిబలిజీ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గారు మన కుడిపూడి సత్యబాబు గారు కానీ, తదిత మన ఎమ్మెల్యేలు వీళ్ళ ప్రోత్సాహంతో దాన్ని ఎమ్మెల్యే మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని వెంటనే కూడా మన కూటమి నాయకులందరూ కూడా దాన్ని స్పందించి వెంటనే దాన్ని జీవోని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడం జరిగి దాన్ని మళ్ళీ కూడా యథాతథంగా శెట్టిబలిజీలు క్యాస్ట్ సర్టిఫికేట్లో కానీ సర్టిఫికేట్లో కానీ శెట్టిబలిజీలు లేక ఉండొచ్చేలా చేయడానికి జీవో పాస్ చేయడం జరిగింది. దాన్ని మేము చాలా అభినందించడం జరిగింది. కూటమి తరపున మొత్తం అందరం కూడా దాన్ని చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్ గారికి కానీ. నా పేరు బొక్కానాగ సుప్రసాదరావు. నేను గోడిలంక నీటి సంఘ అధ్యక్షులని. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అనుకున్న సూపర్ 6 కార్యక్రమాలు అన్ని సక్రమంగా అందరికీ చేరేలాగా సమర్పించారు. అలాగే వీడియో పెన్షన్లు కూడా 3,000ది 4,000 రూపాయలు చేసి గత ప్రభుత్వంలో కూడా ఇవ్వలేని గత ప్రభుత్వం ఉండగా కూడా 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే సూపర్ 6 కార్యక్రమాల్లో వీడియో పెన్షన్, అలాగే లేడీస్కి బస్సుకి ఉచిత బస్సులు కూడా సమకూర్చారు. అలాగే రైతులకు రైతు భరోసా సక్రమంగా అందించేలా చేశారు. అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగానే ఉన్న 2 days కింద ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా 15,000 రూపాయలు మళ్ళీ ఉచితంగా ఇస్తామని అకౌంట్లో వేస్తామని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. మరి నా పేరు సొల్లంగి వెంకటరమణ. మరి ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి గత ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 23వ తారీఖున
ఒక జీవో తయారు చేసి ఉంచటం, మరి ఏ కారణం చేతనో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా తటస్థంగా ఉంచటం, మరి అది జీవో తయారైన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మరి ఈ సంవత్సరం మరి దాని ఇంప్లిమెంటేషన్ ఆగస్టు 7th నుంచి సిట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన సర్టిఫికెట్లో గౌడ అని చెప్పి ఎదురుగా రావడం, అంటే సిట్టిబలిజ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గానికి ఒక ఉపకులంగా దాంట్లో మరి రావడం అది సహించలేని పరిస్థితిలో మరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సిట్టిబలిజ సంఘాలు అభ్యంతరం తెలపడం, అది సరాసరి నేను సిట్టిబలిజ కులం నుంచి వచ్చాను, సిట్టిబలిజ కులం వల్లే నేను ఈ రోజున సీటు తీసుకున్నా, ఒక మంత్రి పదవి సంపాదించుకున్న సిట్టిబలిజ సామాజిక వర్గం వలన అని చెప్పేసి సగర్వంగా చెప్పుకునే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ గారు ఆ విషయం దృష్టికి తీసుకెళ్లడం, ఆయన వెంటనే స్పందించి ఆఖరికి సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరాలకు కూడా స్పందిస్తూ ఒక మంత్రి స్థానంలో ఉండి సోషల్ మీడియాలో కూడా తన వాయిస్ మెసేజ్ ఇస్తూ అనుక్షణం సిట్టిబలిజ యొక్క సామాజిక వర్గం యొక్క అస్తిత్వాన్ని కాపాడే క్రమంలో సిట్టిబలిజ సంఘాల ప్రతినిధులకు అందుబాటులో ఉంటూ వెనువెంటనే ఏదైతే సర్టిఫికేట్ ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుందో దాన్ని నిలువరించి ఆపేసి ఆ తదుపరి ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది సామాజిక వర్గానికి. అదేంటంటే ఖచ్చితంగా నేను ఈ సర్టిఫికేట్ యథాతథంగా సిట్టిబలిజ సామాజిక వర్గానికి BCB సీరియల్ నెంబర్ 4 సిట్టిబలిజగానే గతంలో వచ్చినట్టు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఒక భరోసా ఇచ్చి మా అందరి మన్ననలో అదేవిధంగా సిట్టిబలిజ సామాజిక వర్గం యొక్క మన్ననలు పొందడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మరి ఆ ఘనత సాధించిన సందర్భంగా మరి కూటమి ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు, మరి అదే విధంగా కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసుదేవ్ సుభాష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకోవడానికి ఈ రోజు ఇక్కడ ముఖ్యమైన వాళ్ళందరం కూడా సమావేశం అవడం జరిగింది. అదేవిధంగా మరి సూపర్ సిక్స్ అనేది సూపర్ గా జరిగింది అనే క్రమంలో ఈ మధ్య కాలంలోనే మనం అనంతపురంలో భారీగా మరి ఏర్పాటు చేసుకున్న సభని విజయవంతం చేసుకున్న క్రమం. ఈ క్రమంలో మాదొక చిన్న విన్నపం, అదేంటంటే మరి సూపర్ 6 ప్రకటించిన భాగంగా అందులో ప్రకటించిన దానికి అనుగుణంగా మరి బీసీ సామాజిక వర్గం ఏదైతే ఉందో వారికి 50 years ఉన్న వారికి వచ్చిన వారికి మరి పెన్షన్ అమలు చేస్తామన్నది ఒకటి. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనది మరి ఇవాళ చూసుకుంటే 90% అట్రాసిటీ కేసులన్నీ కూడా సిట్టిబలిజ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గాలపై ఉంటున్నాయి కాబట్టి వాటి నుండి రక్షణ చట్టం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాన్ని కూడా మరి బీసీ పక్షపాతిగా చెప్పుకొని మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది త్వరలో అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరో ప్రక్క మరి లెక్కర్లో కానీ అదేవిధంగా ఈ యొక్క బార్ లైసెన్స్ లో కానీ 10% ఇచ్చి బీసీల పట్ల ఒక చిత్తశుద్ధి నిరూపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకోవడానికి మరి మేము ఈ రోజు సంతోషిస్తున్నాం. మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.